ఆ రోజు మీరు ₹1,00,00,000 దాచిన స్వీట్ బాక్స్లు నాకు వచ్చేసినాయి. మనం వెంటనే పెరుగంచిప్రోలు ఫారెస్ట్కి వెళ్దాం. తప్పకుండా మనోజ్ గారు. రేయ్ అమ్మా నీకేం కాదమ్మా అమ్మా. చిన్నమ్మదేవి దేవతగా చెట్టు కింద పూజలు అందుకుంటున్నట్టు కృష్ణవేణి గారికి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోకుండా ఉండరు. బహుశా తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే హలో మనోజ్ గారు, నమస్తే అండి. నమస్తే కృష్ణవేణి గారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే చేశారు. చెప్పండి మనోజ్ గారు. మనోజ్ గారు, ఈరోజు వంశీ గారి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేయగలరా? ఇట్స్ ఓకే కృష్ణవేణి గారు. నేను వంశీ గారు మా పుట్టింటికి వెళ్తున్నాం. మిమ్మల్ని ఈరోజు రావద్దని చెప్పడానికి నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను. కృష్ణవేణి గారు, నా పర్సనల్ పని మీద ఓ వారం రోజులు బయటికి వెళ్తున్నాను. ఓకే అండి.
నెక్స్ట్ వీక్ నుండి వంశీ గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అలాగే మనోజ్ గారు. సరే అయితే 1 వీక్ తర్వాత మనం కలుద్దాం. ఆ, ఇంకో విషయం కృష్ణవేణి గారు, చెప్పండి. ఆ, మీరు పెనుగంచిప్రోలు వెళ్ళానన్నారు కదా, అది ఏ గుడికి వెళ్ళారు? లక్ష్మీ తిరుపతమ్మ గుడి. ఓకే. ఏ మనోజ్ గారు అలా అడిగారు? ఆహా, ఏం లేదు కృష్ణవేణి గారు. నేను 1 వీక్ తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి. ఉంటాను. బాయ్. లక్ష్మీ తిరుపతమ్మవారి గుడి కూడా పెనుగంచిప్రోల్లో ఉంది. చిన్నమ్మదేవి గుడి కూడా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి తన గుడికి వెళ్ళినప్పుడు చిన్నమ్మదేవిలో ఉన్న కృష్ణవేణి గారిని ఎవరూ గుర్తుపట్టలేదా? అసలు నాన్న కనిపించింది కూడా పెనుగంచిప్రోలు పరిసరాల్లోనే. సో పెనుగంచిప్రోలు ఏరియా మొత్తం స్టడీ చేయాలి. కృష్ణవేణి నా డ్రెస్ బాగుంది కదా? బాగుంది వంశీ గారు. మరి మనం పొంగనాలు చేసిన కడపత్త ఇంటికే కదా వెళ్తున్నాం? అవును వంశీ గారు. అలివేని వదిన ఇంటికే కదా వెళ్తున్నాం? అవును వంశీ గారు. మరి ఆ రోజు నన్ను త్రిషా నుంచి కాపాడాడు కదా, ఆ మామయ్య గారి ఇంటికే కదా వెళ్తున్నాం? అవును వంశీ గారు, ఆ మామయ్య వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం. అయితే నేను రెడీ కృష్ణవేణి, వెళ్దాం పద. కృష్ణవేణి ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు వంశీ గారు, ఏం లేదు. లేదు కృష్ణవేణి, నువ్వు టెన్షన్గా ఉన్నావు, నాకు తెలుసులే. వంశీ గారు, మామయ్య గారు మనల్ని ఇంట్లోకి రానిస్తారో లేదోనని భయంగా ఉంది. ఎందుకు రానివ్వరు? మామయ్య గారికి నేనంటే కోపం కదా వంశీ గారు. అవును కాదు, గుర్తొచ్చింది, నాకు తెలుసులే. అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అవునా? గడపత్తయ్య, అలివేణి వదిన అందరూ నన్ను షాపింగ్లో కలిశారు. అవునా? ఈ అధిక మాసంలో బట్టలు పెడతాము, తప్పనిసరిగా ఇంటికి రావాలని గడపత్తయ్య ఒట్టేసి మరీ చెప్పింది వంశీ గారు. అయ్యో కృష్ణవేణి, ఒట్టేసినాక ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే ఒట్టేసిన వాళ్ళకి ఏమైనా అవుతుంది కృష్ణవేణి. కృష్ణవేణి మనం వెళ్దాం, నువ్వేం భయపడకు, నేను ఇంటికి తీసుకెళ్తాను, సరేనా? వంశీ గారు, మీరు మామయ్యతో ఇంతకు ముందులా గొడవ పెట్టుకోకండి. ఏంటి కృష్ణవేణి, మామయ్య నా ప్రాణాలు కాపాడిన దేవుడని నువ్వు చెప్పావు కదా. దేవుడితో గొడవ పెట్టుకోకూడదు, తప్పు కదా. మరి ఈ రోజు నుంచి నేను ఆయన్ని మామయ్య గారు అని పిలవను, మరి దేవుడు మామయ్య గారని పిలుస్తాను. కృష్ణవేణి, నువ్వేం భయపడకు, సరేనా? రా వెళ్దాం, రా. కృష్ణవేణి, ఎంత మంచి అవకాశం మిస్ అవుతున్నావని ఆలోచిస్తున్నాను. దేని గురించి మేడం? అరవింద్ అంజలిని ప్రేమిస్తున్నాడని తెలుసు కూడా నువ్వలా నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు కృష్ణవేణి? ఎలాగో పుట్టింటికి వెళుతున్నావు. ఈ టైంలో అలివేణి సంబంధం గురించి మీ అత్తయ్య వాళ్లతో మాట్లాడి ఒక క్లారిటీకి రావడానికి అవకాశం ఉండేది. అంజలి ఎవరో, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఎలాంటిదో ఇవేవీ తెలియకుండా నువ్వేమో అరవింద్ని ఎంకరేజ్ చేస్తున్నావు. రేపు త్రిషలాగే అంజలి ప్రేమ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మనం తట్టుకోగలమా కృష్ణవేణి? ఇప్పటికే అరవింద్ నిశ్చితార్థం రోజు గొడవ, వాళ్లకు మాఫియాతో సంబంధాలున్నాయని తెలిసాక
తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీడు ఫోన్ ప్రేమంటూ పరుగులు తీస్తున్నాడు. వాడినట్టు నువ్వు ఆపకుండా నేను ఆపకుండా తప్పు చేస్తున్నావేమో కృష్ణవేణి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికైనా అంజలి విషయం పక్కన పెట్టి మీ అక్క గురించి ఆలోచించు కృష్ణవేణి. మేడం, ఇంకొక 24 గంటలు టైం ఇవ్వండి. నేను పుట్టింటి నుండి తిరిగొచ్చాక అంజలి అరవిందుల విషయంలో ఒక డెసిషన్కి వస్తాను. అలివేణి అరవిందుల పెళ్లి విషయంలో మీరు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను అడిగిన టైం మాత్రం ఇవ్వండి మేడం, ప్లీజ్. అలాగే, మీ అక్క అలివేణి విషయంలో ఆలోచిస్తాను అన్నావు కదా, కనీసం ఆ మాటైనా నీ నోటి నుంచి వచ్చింది. సంతోషం. అరవింద్ ప్రేమ పెళ్లి విషయంలో మళ్ళీ గొడవలు జరిగితే భరించే ఓపిక శక్తి నాకు లేవు. అంతేకాదు, గొడవలు రిపీట్ అయితే మన జమీందారి పరువు మర్యాదలు మంట కలుస్తాయి. ఎలాగూ పుట్టింటికి వెళుతున్నావు కాబట్టి మీ అలివేణితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తావనే నేనీ ప్రస్తావన తీసుకొచ్చాను. అలాగే మేడం. మీ పుట్టింట్లో అందర్నీ అడిగానని చెప్పు. హ్మ్. మేడం, అంజలి ఎవరో కాదు, మా అక్క అలివేణి అని చెప్పాలని గొంతు దాకా వచ్చింది. కానీ అటువైపు అక్క దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్నాక నిజం చెప్తామని ఆగిపోయాను. ఆ కృష్ణవేణి, మేడం. మీరు షాపింగ్ చేసిన బట్టలన్నీ కార్ డిక్కీలో పెట్టించాను. అలాగే మేడం. మా అక్క ఈ ఇంటి తోడికోడలయ్యే విషయంలో మీరు మాట నిలబెట్టుకున్నారు. మా అక్క అలివేణిని ఈ ఇంటి కోడలుగా ఎలా తీసుకురావాలో అది నా బాధ్యత మేడం. కృష్ణవేణి, కృష్ణవేణి, నువ్వెక్కడున్నావా? కృష్ణవేణి, కృష్ణవేణి, దేవుడు మామయ్య నేను ఇంట్లోకి రానివ్వడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియా ఏంటి వంశీ గారు? ఆహా, అది నేను చెప్పను. సరే, బయలుదేరదామా? క్షేమంగా వెళ్ళి రండమ్మా. అలాగే. విశ్వంభర, వచ్చే అమావాస్య కల్లా మన చక్రవర్తి దేహం ఎక్కడుందో కనుక్కోవాలి. ఆ మనోజ్ వంశీకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆపాలి. అసలు మన చక్రవర్తి దేహం ఎక్కడుంది విశ్వంబరా? ఆ చిన్నమ్మదేవి నగలెక్కడ విశ్వంబరా? ఇప్పుడు మనోజ్ ఏం చేయబోతున్నాడు విశ్వంబరా? మనోజ్ తన చావుని తానే వెతుక్కుంటూ వెళ్తున్నాడు సాహు. తండ్రి కోసం వెతుకులాట ఏ క్షణాన మొదలు పెడతాడు, ఆ క్షణమే అతని చావు గడియలు మొదలవుతాయి. చక్రవర్తి దేహం గురించి గాని ఆ నగల గురించి గాని మనం వెతకాల్సిన అవసరం లేదు. మనోజే ఆ పని చేస్తాడు. ఈ అధిక మాసం మన చక్రవర్తికి రక్తమాసం. రక్తదాహం తీర్చుకునే ఆఖరి మాసం. చక్రవర్తి దేహం రక్తదాహంతో అల్లాడిపోతుంది సాహు. రే, పడుకుంటావేంట్రా? నిద్ర వస్తుందిరా. నువ్వు నిద్రపోతే నాకు నిద్ర వస్తుందిరా. నిద్రపో.
రే నిద్రపోవడం కాదు, ఒక క్షణం తూగినా ఇద్దరు చేస్తాం. అబ్బా చచ్చిపోతే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదరా. రే మన వాళ్ళు ఎంతవరకు వచ్చారో ఫోన్ చేయి. అబ్బా వెనకే వస్తుంటారు లేరా. రే మన వాళ్ళు ఏదైనా ప్రమాదంలో పడడం డౌట్ వస్తుందిరా, ఒకసారి ఫోన్ చేయి. రే ముందు నువ్వు సరిగ్గా డ్రైవింగ్ చేయరా బాబు. సురేష్ 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 అమ్మో రే నిద్రపోకరంటే విన్నావా? ఇప్పుడు చూడు. నవ్వకరా బాబు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. లిఫ్ట్. సరే ఇప్పుడు మనం ఇంటికి ఎక్కడున్నాం రా? పెనుగంచి ప్రోల్ ఫారెస్ట్. సరే వెళ్దాం పద. సతీష్ 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 సతీష్
సతీష్ సతీష్ ఎక్కడున్నావురా? సతీష్ 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 సతీష్